ఉండకూడదు. అబద్ధం ఎంత ప్రమాదమో చెప్తున్నా వినండి. అననీయ సఫీరా అనబడినటువంటి ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. చాలా మంచిగా బ్రతుకుతున్నటువంటి కుటుంబమే, భార్య భర్తలే. ఈరోజు కనబడ్డవారు రేపు దినాన్ని ఉట్టిపాటునే, ఉన్న పాటునే కనబడలేదు. ఈరోజు మంచిగా బ్రతికిన వారు రేపు దినాన్ని మట్టిలో కలిసిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదైనా రోగం వచ్చిందా? రోగం కూడా రాలేదు. కొన్ని సంవత్సరాలు, నెలల నుంచి మంచం మీద పడి బాధపడుతూ ప్రాణాలు పోగొట్టుకున్నారా? అలాగినా కూడా కాదు. తిరుగుతూనే, నడుస్తూనే, ఆరోగ్యం ఉంటూనే వారు ఉన్న పాటునే చనిపోవటానికి భయంకరమైనటువంటి కారణం ఏంటో తెలుసా? ఒక అబద్ధం. దేవుని దాసుని యొద్దకు, దేవుని మందిరానికి వెళ్ళి వారు అబద్ధమాడారు. దేవుని దాసుడు అన్నాడు, మనుషులతో అబద్ధమాడినట్లు దేవునితో అబద్ధమాడి దేవుణ్ణి మోసగించడం ఎలా మీకు మనసు ఒప్పింది అన్నాడు. ఉన్న పాటునే ప్రాణాలు విడిచిన వారు అయ్యారు. ఒక అబద్ధం ఏం చేసిందో తెలుసా? ప్రాణాలు పోగొట్టుకునేటట్టుగా మార్చేసింది. ఈ పూట జాగ్రత్తగా విన్నాం. ఒక అబద్ధం ద్వారా ఇంకొక వ్యక్తి కుష్టి రోగాన్ని తెచ్చుకున్నాడు. నయమాను స్వస్థత పొందుకొని తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఏలీషా గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇంత డబ్బు తీసుకొచ్చాం, బంగారం తీసుకొచ్చాం, వస్త్రాలు తీసుకొచ్చాం, అయ్యా ఈ కానుకను స్వీకరించండి అన్నాడు. వాటిని వద్దన్నాడు. వారు వెళ్ళిపోతున్నారు. పక్కనున్న గెహజీ ఉన్నాడుగా. ఏలీషా గారు లోపలికి వెళ్ళిపోయేసరికి ఈ గెహజీ పరిగెత్తాడు. ఎక్కడికి? నయమాను తీసుకొని వెళ్ళిపోతున్నటువంటి వాటి వైపు పరిగెత్తి, అయ్యా మా దైవజనుడైనటువంటి ఏలీషా గారు ఇవి మరలా తీసుకొని రమ్మన్నాడు అని చెప్పి అవి ఇంటి దగ్గర దాచుకొని ఒక చోట ఉంచి మరలా ఏమీ తెలియని వ్యక్తిలాగా ఎక్కడికి వచ్చేసాడు? దైవజనుడు ఇంటి ముందరకు వచ్చేసి నిలబడ్డాడు. దైవజనుడు బయటకు వచ్చాడు. గెహజీ ఎక్కడికి వెళ్ళావు? అయ్యా నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఇక్కడే కదా ఉన్నాను. నిజం చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? అయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే కదా ఉన్నానయ్యా అంటే అప్పుడు దైవజనుడు అంటాడు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలుసు, ఏమి తెచ్చావో నాకు తెలుసు, ఎక్కడ దాచుకున్నావో నాకు తెలుసు. నీతో పాటు నా ఆత్మ రాలేదా? నీతో పాటు నా మనస్సు రాలేదని ప్రభు అంటాడు. వెంటనే ఆ ఒక్క అబద్ధం గెహజీకి కుష్టి రోగాన్ని కలుగు చేసింది. ఆ ఒక్క అబద్ధం ద్వారా గెహజీ ఏం పొందుకున్నాడో తెలుసా? కుష్టి సంపాదించుకున్నాడు. కొంతమంది ఓరకనే ఉట్టి అబద్ధాలు ఆడుతారు. ఒక అబద్ధమే కాదని మనం అనుకుంటాం. ఆ ఒక్క అబద్ధమే జీవితానికి ముప్పు తీసుకొని వస్తుంది అన్నది బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది.